హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు పుష్ప 2 ఏంటి పరిస్థితి ఇప్పుడు, దాని గురించి ఏంటి మాట్లాడుకుందాం. మనకి అల్లు అర్జున్ గారి కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ ఏంటి అంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. తర్వాత నెక్స్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చేసి మన అల వెంకటపురంలో మూవీ చేసింది. ఎందుకు ఆ టైంలో మనకి అల వెంకటపురంలోకి ఇంకా చాలా కలెక్షన్స్ రావాలి. లైక్ మనకి ఏంది అంటే అప్పుడు ఒకవేళ సర్లేరు నీకెవరు మూవీ కనుక రిలీజ్ అవ్వకపోయి ఉంటే ఈ ఏవిపిఎల్ మూవీకి పక్కా హైయెస్ట్ గ్రాస్ వచ్చేది. ఎందుకు అంటే అప్పట్లో మనకి ఏంది అంటే సర్లేరు నీకెవరు చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చింది ఏవిపిఎల్ కి అట్లా. నెక్స్ట్ పుష్ప వచ్చేసి పుష్ప స్టార్టింగ్ లో నెగిటివ్ టాక్ అయినా సరే మాక్సిమం అన్ని రాష్ట్రాల్లోని ఇండస్ట్రీ హిట్ అయింది. ఆంధ్రాలో ఒకటి మాత్రం ఆంధ్రాలో మనకి కొన్ని లాసెస్ అయినాయి కొన్ని ఏరియాలో. ఎందుకు అంటే ఆ టైంలో మనకి టికెట్ రేట్ ఇష్యూ జరిగింది అనమాట. ఎందుకంటే అప్పట్లో మనకి జగన్ గారు టికెట్ రేట్లు తగ్గించారు కదా చాలా వరకు. అందువల్ల కొన్ని ఏరియాస్ లో పుష్పకి కొన్ని లాసెస్ అయితే జరిగినాయి ఆంధ్రాలో. మిగతా అన్నిటి దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది అండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప బ్లాక్ బాస్టర్ అయింది అనమాట ఎట్ లాస్ట్. ఇప్పుడు పుష్ప రూల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు పుష్ప రూల్ కి ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మూవీ ఇప్పుడు మనకి చాలా హై బడ్జెట్ మూవీ. సో మనకి టికెట్ రేట్లు కూడా పెరగచ్చు పెరగకపోవచ్చు. మనకి ఏంటంటే హైస్ అండ్ లోస్ ఉండొచ్చు, లేదా ఇప్పుడున్న రేట్లే ఉండొచ్చు. మీకు అర్థమైందా? అందువల్ల మనకి పుష్పకి రేట్స్ మరి గవర్నమెంట్ ఏంటి సెట్ చేస్తుందో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి పుష్ప గారు అంటే అల్లు అర్జున్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గ్యాప్ వచ్చింది అనమాట. సో ఆ గ్యాప్ వల్ల మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ మూవీ మీద ఎలాంటి పరిణామాలు ఎలా వ్యవహరిస్తారో మనకు తెలియదు. సో లెట్స్ సి అసలు ఏమవుతుంది ఆంధ్రాలో అనేసి ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు. అండ్ పుష్ప 2 అనేది రికార్డ్స్ సృష్టించాలి, లైక్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే పుష్ప ద రూల్ మూవీకి ఇప్పుడు మనకి పాజిటివ్ టాక్ రావాలి, మూవీ బాగుండాలి అని చెప్పేసి, అదే పాజిటివ్ టాక్ రావాలి, నెగిటివిటీ పోవాలి అండ్ సేఫ్ జోన్ కి రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన అల్లు అర్జున్ గారికి మధ్యలో ఉన్న గ్యాప్ అంతా తొలగిపోవాలన్నమాట. సో అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మైత్రి మూవీ మేకర్స్ ఉంది కదా. మైత్రి మూవీ మేకర్స్ కి పుష్ప ద రూల్ అనేది ఒక మైల్ స్టోన్ మూవీ అనమాట. ఈ మూవీతో వాళ్ళు ఇంకా లైక్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఈ మూవీతో వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోవాలి, టాప్ పొజిషన్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఆశిస్తున్నారు. పక్కా మూవీ అయితే చాలా బాగుండబోతుంది. ఎందుకంటే సుకుమార్ గారు డైరెక్షన్ చేస్తున్నారు అండ్ మనకి ఇప్పటికే వచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మూవీ వచ్చేసి ఇంకా పోస్టర్స్ అవన్నీ చూస్తుంటే కూడా మనకు అంచనాలు పెరుగుతా ఉన్నాయి. లుక్స్ బాగున్నాయి. పుష్ప ద రూల్ అల్లు అర్జున్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. డిసెంబర్ 6th అయితే రిలీజ్ అవుతుంది మూవీ. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.